గుడ్ ఈవినింగ్. సిరి కార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP31 CQ 9320 మారుతి సెలరియో VXI 2014 వెహికల్ మ్యానుఫ్యాక్చర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2029. ఆ తర్వాత మళ్ళీ మనం 5 years లైఫ్ రెన్యూల్ చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడి నుంచి 5 సంవత్సరాలు అనేది ఎక్స్టెన్షన్ అవుతుంది. కంప్లీట్ మెరూన్ కలర్ బాడీ. వెహికల్ మెజారిటీ బాడీ పార్ట్స్ అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ కూడా రీప్లేస్ కాలేదు. వెహికల్ కూడా నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అలాగే వెహికల్ మీద చెప్పదగ్గ మేజర్ స్క్రాచెస్ కానీ, డెంట్స్ కానీ, గ్లాస్ బ్రేకేజ్ కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేదు. బండి అంతా మంచి కండిషన్లో ఉంది. ప్రజెంట్ మనకి వెహికల్ నాగమల్లి తోట కాకినాడ లొకేషన్ అందుబాటులో ఉంది. ఇది ఓన్లీ పెట్రోల్తో తిరిగిన సెకండ్ ఓనర్ వెహికల్. ఇన్సూరెన్స్ కూడా ఫోర్స్లోనే ఉంది. LPG CNG లాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు. అండ్ ఇంకా కిలోమీటర్స్ చూద్దాం ఎంత తిరిగింది అనేది. రీడింగ్ వచ్చేసి 84,000 kilometers తిరిగింది ఓన్లీ పెట్రోల్ మీద. ఇంకా 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, AC, మ్యూజిక్ ప్లేయర్ అన్నీ కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అలాగే సస్పెన్షను, గేర్ షిఫ్టింగు, స్టీరింగ్ అన్నీ కూడా ఓకే. ఇంకా సీట్ కవర్స్ కానీ, ఇంటర్నల్ రూఫ్ కానీ అంతా కూడా బాగానే ఉంది. ఇక్కడ స్టెయిన్స్, స్క్రాచెస్, బ్రేకేజెస్ చెప్పుకోదగ్గ ఇష్యూస్ అయితే ఏమీ లేదు. ఇది బ్యాక్ పోర్షన్ సేమ్, వెనకాల కూడా 2 పవర్ విండోస్ ఉంటాయి. సీట్ కవర్స్ అయితే నీట్గానే ఉన్నాయి, ఎక్కడ డ్యామేజ్ అయితే ఏమీ లేదు. ఇది మనకి ఫ్రంట్ కంప్లీట్ డాష్ బోర్డ్ అపిరెన్స్. ఇది బండి అయితే ఎంత రకాలుగా బాగానే ఉంది. ఇంకా టెక్నికల్గా చూసుకుంటే ఇంజిన్ కండిషన్ కూడా మంచి కండిషన్లో ఉంది, ఎలాంటి ఇష్యూస్ లేదు. అలాగే సెంటర్ లాక్తో కూడా ఉంది ఇది రిమోట్తో. ఏదైనా వెహికల్ తీసుకున్నాక ఒక 10,000 rupees మెయింటెనెన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయండి ఏ వెహికల్ తీసినా కూడా. సో దీనికి ఏదో 5,000 ఎక్స్పెక్ట్ చేయొచ్చు, జనరల్ సర్వీస్ నిమిత్తం తప్పించి. కానీ మేజర్గా చెప్పదగ్గ మెయింటెనెన్స్ అయితే ఏమీ అవసరం లేదు. ఈ వెనకాల సైడ్ బంపర్ కార్లో మొత్తం మైల్డ్ స్క్రాచెస్ ఉన్నాయి, చిన్నపిల్లలు పెట్టినట్టున్నాయి. వెనకాల బంపర్కి లెఫ్ట్ కార్నర్లో. ఇంకా 4 టైర్లు కూడా సుమారు ఒక 80% పైన ఉన్నాయి టైర్లు. ఇప్పుడున్న ఈ టైర్లు మనకు ఒక 40,000 kilometers తిరిగితే ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. పైన రూఫ్ అంతా బాగానే ఉంది. ఇంకా డిక్కీ పొజిషన్ చూసినట్లయితే కనుక రైట్ టు లెఫ్ట్ టైర్ ల్యాంప్స్ బాగానే ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి బ్రేకేజ్ లేదు. అలాగే బాడీ ఫ్రేమ్ అంతా కూడా పర్ఫెక్ట్గా నీట్గా బాగానే ఉంది. అండ్ దీని ఫైనాన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. వన్స్ మన దగ్గర ఫుల్ పేమెంట్ చేసి మీరు వెహికల్ తీసుకున్న తర్వాత మీరు కావాలంటే ఫైనాన్స్ చేయించుకోవచ్చు. అప్రాక్సిమేట్గా మీరు దాని మీద ఒక 70% వరకు మీకు లోన్ అనేది వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా మీకు ఒక 1,80,000 నుంచి 2 లక్షల దాకా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది కూడా మీ సివిల్ స్కోర్ బట్టి ఉంటుంది. ఇంక ఇంజిన్ రూమ్ చూసుకోవచ్చు, అంతా బాగానే ఉంది. అక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ, వెల్డింగ్ వర్క్స్ కానీ అయితే ఏమీ లేవు, అంతా బాగానే ఉంది. ఈ ఇంజిన్ వచ్చేసి మీకు వ్యాగనార్కి, సెలరీకి ఒకటే ఇంజిన్ వస్తుంది, ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. ఓన్లీ కార్ షేప్స్ మాత్రం డిఫరెంట్. ఇక ఫ్రంట్ హెడ్లైట్స్ 2 అయితే బాగున్నాయి, కొత్తగా ఉన్నాయి. నాకు తెలిసి ఒక 1 year అంతా అవుతుంది కొత్తగా వేసి, అంతా బాగానే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. ఒకవేళ నేను చెప్పిందన్న మీకు అర్థం కాని పక్షంలో ఒకసారి మీరు డిస్క్రిప్షన్లో కూడా చెక్ చేయండి. అలాగే మన దగ్గర క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ ఫెసిలిటీ ఉంది. సో మీలో ఏదైనా క్రెడిట్ కార్డ్ హోల్డర్ ఉంటే మన దగ్గర కార్డ్ స్వైప్ చేసుకుని EMI కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మన పార్కింగ్ యార్డ్ వచ్చేసి నాగమల్లి తోట కాకినాడ లొకేషన్లో ఉంది. ఎవరైనా రావాలనుకుంటే ముందుగా ఒకసారి కాల్ చేసి బయలుదేరండి. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి 2,85,000 ఫిక్స్డ్ ప్రైస్, 2,85,000 వెహికల్ ఫిక్స్ ప్రైస్. ఇది బర్నింగ్ అయితే ఏమి ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్. బట్ వెహికల్ క్వాలిటీ మాత్రం చాలా నీట్గా ఉంది. ఎవరైనా తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. అలాగే ఇంకేమన్నా మీకు కావాలి నా డిస్ప్లే మీద నెంబర్ కూడా ఇచ్చున్నాను. అలాగే మీ సర్కిల్ ఎవరైనా యూజ్డ్ కార్ తీసుకుందాం అనే ఆలోచన ఎవరికైనా ఉంటే ఇంకా జస్ట్ వాళ్ళకి మన వీడియో షేర్ చేయండి. అంతేకాని మనకి ఈ వెహికల్కి మీ కామెంట్స్ కానీ, లైక్లు అంటే ఇది ఏం అవసరం లేదు. జస్ట్ మాకు ఎవరికైతే ఉపయోగం ఉందో వాళ్ళకి షేర్ చేస్తే చాలు. థ్యాంక్ యూ. సిరి కార్.